So here we go only. Now that I have this beautiful model in front of me, I'll explain you in detail about the benefits of implants and drawbacks of bridges. To start with, మన నేచురల్ టీత్ ఏదైతే ఉందో ఇలా అనిపిస్తుందండి. అంటే క్రౌన్ భాగం మనకు కనిపించేది, కింద రూట్ అంటారు. అంటే ఇప్పుడు చెట్టు కింద వేరేలా ఉంటుందో మట్టి కింద, సో మనకు అలా చిగురు కింద వేరు ఉంటుంది ఎముకలో. సో మనకి జనరల్గా మనము ఏదైనా తినేటప్పుడు ప్రెషర్ పడుతుంది కదా క్రౌన్ నుంచి. సో ఈ రూట్ ద్వారా పెరిడోంటల్ లిగ్మెంట్ అని ఉంటుంది. సో ఆ రూట్ ఆ నర్వ్స్ ద్వారా మనకి బోన్లోకి ప్రెషర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఆ ప్రెషర్ అనేది ఈక్వల్గా క్రౌన్ నుంచి రూట్ నుంచి బోన్లోకి వెళ్తుంది. సో ఒక్కొక్కసారి మనకి ఎప్పుడన్నా పన్ను రీప్లేస్ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు, లైక్ ఏదైనా పన్ను పుచ్చిపోయినా, పన్ను విరిగిపోయి తీయించుకోవాల్సి వచ్చినా, ఏదైనా జింజవైటిస్ కానీ పెరిడాంటిటిస్ ఇష్యూస్ తోటి పన్ను తీయించేసుకోవాల్సి వచ్చినప్పుడు, లేదా పన్ను పోయినప్పుడు, ట్రామా వల్ల పన్ను పోయినప్పుడు ఆ పన్నుని రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా రిప్లేస్ చేసినప్పుడు ఏం చేస్తామంటే, ఇన్ జనరల్గా సపోజ్ ఇక్కడ టీత్ మిస్సింగ్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాము అంటే ఈ పక్క పన్ను ఈ పన్ను సర్కంఫరెన్షియల్గా అరగదీస్తాము 360 degrees అరగదీసి దాన్ని రిప్లేస్ చేయడానికి మనము ఏం చేస్తున్నామంటే నార్మల్ హెల్దీ టూత్ స్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేస్తున్నాము. సో వీటిని అరగదీసి వీటి సపోర్ట్ తోటి మనం ఎప్పుడైతే బ్రిడ్జ్ పెడుతున్నామో, ఇలా బ్రిడ్జ్ పెడుతున్నాం కదండి. సో ఎప్పుడైతే మనం ఇలా బ్రిడ్జ్ పెడుతున్నామో దీని కింద రూట్ అనేది లేదు. సో దీనివల్ల జస్ట్ మన క్రౌన్ పోర్షన్ మాత్రమే రిప్లేస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ టూత్ మీద ప్రెషర్ అనేది ఏది ఉంటుందో ఇది పక్క 2 పళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ పక్క 2 పళ్ళ నుంచి ఈ రూట్ ద్వారా బోన్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది ఈ 2 పళ్ళ మీద. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఏం జరుగుతుందంటే, ఇక్కడ బోన్ అనేది రిజార్ప్షన్ జరుగుతుంది. బోన్ రిజార్ప్షన్ వల్ల చిగురు అనేది కింద జారుతూ ఉంటుంది. అండ్ దీనివల్ల ఏం జరుగుతుందంటే, మళ్ళీ మనం పెట్టిన బ్రిడ్జ్కి కింద గమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ స్పేసింగ్ అనేది రావడం జరుగుతుంది. ఆ స్పేసింగ్ రావడం ఒకటే కాకుండా సెన్సిటివిటీ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఈ క్యాప్ లోపలికి మళ్ళీ మనం తిన్నది వెళ్ళి ఇరుక్కొని స్పేస్ రావడం వల్ల, అంటే ఈ రీప్లేస్ చేసిన మిస్సింగ్ టూత్ పోర్షన్లో స్పేస్ రావడం వల్ల మళ్ళీ ఇందులో మనం తిన్న పదార్థాలు అన్నీ ఇరుక్కొని స్మెల్ రావడం మొదలవుతుంది. అండ్ అంతేకాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవి ప్రెషర్ బేర్ చేయలేక ఇవి కూడా లూజ్ అవుతాయి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇవి కూడా తీసే సిచ్యువేషన్ వస్తుంది. సో వెన్ యూ హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్ ద అడ్జసెంట్ టీత్, అంటే ఇవి ఊడిపోయినా ప్రాబ్లం వచ్చి అవి తీయాల్సి వచ్చినా మనం ఈ టీత్ సపోర్ట్ తోటి బ్రిడ్జ్ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఎంత డబుల్ ఖర్చు అవుతుంది. సో 3 యూనిట్స్ పోయి ఈసారి 5 యూనిట్స్ అవుతుంది. సో అంతేకాకుండా జనరల్గా మనం మామూలుగా అదే ఇంప్లాంట్ సిస్టమ్కి వస్తే, ఇక్కడ మనకి క్రౌన్ పోర్షన్ కనిపిస్తుంది, అలాగే ఇలా రూట్ పోర్షన్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక టైటానియం పోస్ట్ అండి, స్క్రూ. దీన్ని మనము ఎముకలకి డ్రిల్ చేస్తాము. డ్రిల్ చేసినాక ఒక 3 months ఆగుతామండి. 3 months ఆగి తర్వాత అబుట్మెంట్ పెట్టేసి క్రౌన్ పెట్టేస్తాము. సో ఇది టైటానియం స్క్రూ ఏదైతే ఉందో దీని మీద 3 months తర్వాత మనము అబట్మెంట్ పెట్టేసి క్రౌన్ రిప్లేస్ చేసేస్తాము. దీనివల్ల న్యాచురల్ టీత్ లుక్ వస్తుంది. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మనము అడ్జసెంట్ టీత్ ముట్టుకోము, వాటిని అరగదీయము. అండ్ మోర్ ఆన్ ఏమవుతుంది అని అంటే, ది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్, మనం క్రౌన్ ద్వారా ఎప్పుడైతే ఫంక్షనల్ స్టేజ్లో ఉంటామో, అంటే క్రౌన్ ద్వారా మనము ఎప్పుడైతే దీన్ని ఫంక్షనల్ స్టేజ్కి తీసుకొస్తున్నామో, సో ఏమవుతుంది అని అంటే, ఈ క్రౌన్ నుంచి ఫోర్సెస్ అనేవి ఈ రూట్కి ట్రాన్స్మిట్ అవుతాయి. కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ రూట్ లాగా. అంటే ఈ టైటానియం స్క్రూ టైటానియం పోస్ట్లోకి ఇది వెళ్ళడం ద్వారా ఈ ఫోర్సెస్ అనేవి బోన్లోకి వెళ్తాయి. అండ్ బోన్కి కంటిన్యూస్ స్టిమ్యులేషన్ ఉంటుంది. సో బోన్ హైట్ అనేది మెయింటైన్ అవుతుంది. అదే ఇక్కడ మనం ఎప్పుడైతే బ్రిడ్జ్ అనేది రిప్లేస్ చేస్తున్నామో, ఇక్కడ రూట్ పోర్షన్ మనం రిప్లేస్ చేయట్లేదు కదా.
సో ఏం జరిగిద్ది అని అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇక్కడ బోన్ రిజార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బోన్ హైట్ మెయింటైన్ చేయడానికి స్టిమ్యులేషన్ అనేదే లేదు. సో దీనివల్ల బోన్ రిజార్ప్షన్ జరుగుతుంది అండ్ ఈ అడ్జసెంట్ టీత్ కూడా బోన్ రిజార్ప్షన్ అవుతుంది అండ్ దీనివల్ల మళ్ళీ ఈ టీత్ కూడా లూజ్ అయిపోతాయి. సో అది ఇంప్లాంట్ అయితే మనం అడ్జసెంట్ టీత్ టచ్ చేయము, అరగదీయము, ప్లస్ దీని అనాటమీ అండ్ ఫిజియాలజీ మెయింటైన్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీకు ఈ ఆల్మోస్ట్ ఒక బ్రిడ్జ్కి ఒక 10 to 15 years వారంటీ ఉంటే లైఫ్ టైం దీనికి అదే మీరు ఇంప్లాంట్కి మీరు సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనము లైఫ్ టైం గ్యారంటీ ఇవ్వచ్చండి. జస్ట్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మీ ఇంప్లాంట్ ఏదైనా పర్సనల్ నెగ్లెక్ట్ కానీ ఆర్ సంథింగ్ ఇష్యూ జరిగి ఇంప్లాంట్ లూజ్ అయినా కానీ మనం మళ్ళీ ఇంప్లాంట్ని రిప్లేస్ చేయొచ్చు. అందులో అదే ప్లేస్లో మళ్ళీ మనం ఇంప్లాంట్ని రిప్లేస్ చేయొచ్చు. సో అది పెద్ద ఇష్యూ కాదండి. అండ్ దీనికి ఇంప్లాంట్కి వచ్చేసి లైఫ్ టైం వారంటీ ఉంటుంది. మనము దీన్ని మెయింటైన్ చేసుకోవడమే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 months బ్యాక్ ఒక పేషెంట్ ఉండే. ఆ పేషెంట్కి ట్రామా ఉండే అండి. ట్రామా అంటే నేను ఇంతకుముందు పోస్ట్ చేసేసాను ఆ కేస్ కూడా, నేను మళ్ళీ చూపిస్తాను. ఆ కేస్లో పేషెంట్కి ట్రామా ఉండే ఫ్రంట్ టీత్, యాంటీరియర్ అప్పర్ ఫ్రంట్ టీత్. సో పేషెంట్ ఆల్రెడీ ఇంతకుముందు ట్రామా జరిగి నిజామాబాద్ డెంటల్ క్లినిక్లో రీప్లేస్ చేసుకున్నాడు. ఆ డెంటిస్ట్ బాగా పెట్టారు బ్రిడ్జ్ వల్ల ఏం డిఫెక్ట్ లేదు. కాకపోతే ఇష్యూ ఏమైంది అని అంటే తనకి మళ్ళీ ట్రామా జరిగింది.